బాస్ ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్ వచ్చాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దమ్మేంటో చూపించాయి. ఎవరినైతే ఇక చాలు రిటైర్మెంట్ ప్రకటించమని చెప్పారో ఆ ఇద్దరే ర్యాంకింగ్స్లో చేసిన హల్చల్కి వారిని విమర్శించిన వారి గూబ గుయ్యుమనిపించాయి. అవును బాస్, ఐసీసీ ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అదే బాస్ మన రోకో జోడీ దుమ్ము దులిపేశారు. ఎందుకు దులిపేరు బాస్? ఓడిఐ క్రికెట్లో ఇప్పుడు వీరిద్దరూ పరుగుల వరద పారిస్తున్నారుగా. రోహిత్ ఆస్ట్రేలియాలో అల్లాడిస్తే విరాట్ కోహ్లీ హిందుస్థాన్లో హిలాయించేశాడు. ఆస్ట్రేలియా సిరీస్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని గెలిస్తే సౌత్ ఆఫ్రికాతో ఇండియాలో జరిగిన ఓడిఐ సిరీస్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుని అందుకున్నాడు. మరి వీరిద్దరూ ఇంతలా చెలరేగి ఆడుతుంటే ఓడిఐ ర్యాంకింగ్స్లో సునామీ సృష్టించకుండా ఉంటారా చెప్పండి? పేరుగా వీరిద్దరూ రోకో జోడీ. ప్రతి ఇండియన్ ఫ్యాన్కి చాలా చాలా ఇష్టమైన జోడీ. బట్ ర్యాంకింగ్స్లో మాత్రం నువ్వా నేనా అంటూ ఢీ కొట్టుకుంటున్నారు. అవును బాస్, ప్రస్తుతం ఐసీసీ ఓడిఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 781 పాయింట్స్తో నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఇక కింగ్ కోహ్లీ ఈ ర్యాంకింగ్స్లో 773 పాయింట్స్తో సెకండ్ ర్యాంక్లో ఉన్నాడు. యాక్చువల్గా విరాట్ సౌత్ ఆఫ్రికాపై వరుసగా 2 సెంచరీలు బాది 2 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. మరి ఇప్పుడు రోహిత్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న విరాట్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇలా ర్యాంకింగ్స్లో రోహిత్, విరాట్ నువ్వా నేనా అంటూ ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే మనందరి అదృష్టం ఏంటంటే బాస్, ఇలాంటి గ్రేట్ ప్లేయర్స్, లెజెండరీ ప్లేయర్స్ టీమిండియాలో ఉండడం, వారి కిర్రాక్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో మన టీంకి అద్భుతమైన విజయాలు అందించడం. ఏమంటారు బాస్, నిజమా కాదా చెప్పండి? ఇక ఈ ఓడిఐ ర్యాంకింగ్స్లో డారెల్ మిచర్ 3వ స్థానంలో, ఇబ్రహీం జోర్డాన్ 4వ స్థానంలో, 5th ప్లేస్లో మన ప్రిన్స్ శుభ్మన్ గిల్, 6th ప్లేస్లో బాబర్ అజమ్, 7th ప్లేస్లో హ్యారీ టెక్టర్, షాయ్ హోప్ 8వ స్థానంలో, చరిత అసలంక 9వ స్థానంలో, మన శ్రేయస్ అయ్యర్ 10వ స్థానంలో నిలిచారు. అయితే బాస్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఇంతకన్నా హ్యాపీ న్యూస్ వేరొకటి ఉంటుందా చెప్పండి? ఐసీసీ ర్యాంకింగ్స్లో వీరిద్దరూ టాప్ పొజిషన్లో ఉండడం రోకో ఫ్యాన్స్కి మాత్రమే కాదు బాస్, ప్రతి ఇండియన్ ఫ్యాన్కి సంతోషాన్ని ఇస్తుంది. ఇక ఓడిఐ బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ ఒక్కసారి 3 స్థానాలు ఎగబాకి 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. రీసెంట్గా తను ఓడిఐస్లో చూపిస్తున్న సత్తాకి ఈ ర్యాంకింగ్సే నిదర్శనం. ఇక టీ20 ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా కూడా 3 స్థానాలు ఎగబాకి 4వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ర్యాంకింగ్స్లో టీమిండియా మరో ప్లేయర్ అక్షర్ పటేల్ 9వ స్థానంలో నిలిచాడు. అయితే బాస్, ఈ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో పాక్ ప్లేయర్ సైమ్ అయూబ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. తర్వాత సికిందర్ రజా, రోస్తాన్ చేస్, హార్దిక్ పాండ్యా, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెఫర్డ్, దీపేందర్ సింగ్, అక్షర్ పటేల్, అజ్మతుల్లా ఒమర్ జాయి వీరే ఐసీసీ టీ20 ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 నుండి నెంబర్ 10 వరకు ఉన్న ప్లేయర్స్. ఇక టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ నెంబర్ 1 కిరీటాన్ని ధరించాడు. 913 రేటింగ్ పాయింట్స్తో దర్జాగా సింహాసనంపై కూర్చున్నాడు. అయితే తిలక్ వర్మ ఒక స్థానం కిందికి పడిపోయి ప్రస్తుతం 6th ప్లేస్లో నిలిచాడు. ఇక మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ 10th ర్యాంకింగ్లో ఉన్నాడు. సో టీ20 ర్యాంకింగ్స్ని అభిషేక్ చాలా గట్టిగానే షేక్ చేస్తున్నాడు. బట్ తిలక్ ఇంకా సూర్య తమ ప్రతాపాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. ఇక టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో జో రూట్ కొనసాగుతుండగా టీమిండియా నుండి యశస్వి జైస్వాల్ 8వ స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 11వ ర్యాంక్లో ఉన్నాడు. ఇది బాస్ ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్ ఫుల్ డీటెయిల్స్. అయితే ఈ ఓడిఐ ర్యాంకింగ్స్లో రోహిత్, విరాట్ టాప్లో ఉండడం అయితే నెక్స్ట్ లెవెల్ బాస్. ఎందుకంటే వీరిద్దరూ తమ కెరీర్లో చివరి అంకంలో ఉన్నారని చాలామంది అనుకుంటున్నారు. బట్ అలా అనుకున్న వారందరి దిమ్మ తిరిగేలా బ్యాట్తో బీభత్సం సృష్టిస్తూ ఏకంగా ఐసీసీ ర్యాంకింగ్స్నే హిలాయించేస్తున్నారు. ఇక చూడాలి మరి నెక్స్ట్ న్యూజిలాండ్తో సిరీస్లో వీరిద్దరిలో ఎవరు కిరాక్ పర్ఫార్మెన్స్ ఇస్తారో అని. రోహిత్ తన హిట్ మ్యాన్ షో చూపించి నెంబర్ 1 స్థానాన్ని పదిలం చేసుకుంటాడా, లేదంటే కింగ్ కోహ్లీ తన క్లాస్ చూపించి నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటాడా? ఇందులో ఏది జరిగినా వీరిద్దరి వింటేజ్ షో చూడడానికి మనమంతా అయితే సిద్ధం. ఏమంటారు బాస్? మరి న్యూజిలాండ్తో సిరీస్లో రోహిత్ మెరుపులు మెరిపిస్తాడా, లేదంటే కోహ్లీ కుమ్మేస్తాడా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్
చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.